ఎన్ని గుండెలు నీకు? నాకున్నది ఒక గుండెరా. నీలాంటి బడా రౌడీ నాయాలను ఏరి పారేయడానికి ఒక్క గుండె చాలురా. నన్ను ఎదిరించేంత మనుగాడివా? నిన్నేంద్రా తప్పు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అయినా ఎదురుస్తాను. అయితే తప్పేట్రా? కల్తీ సారా వ్యాపారం చేస్తున్నావు, అది ఈ అమాయకులు తాగి బలవుతున్నారు. మర్యాదగా కల్తీ సారా వ్యాపారం మానుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నా. ఎవరు నువ్వు అసలు నా ముందుకు వచ్చే నన్నే ఎదిరిస్తున్నావు? అయ్యా, నా రక్షణ వల్ల నుంచి ఎలా తప్పించుకొని వెళ్తావో అది చూస్తా. రే బండా, నీ రాక్షస రాజ్యంలోకి నేను రారాజులా రాగలను, కానీ నేను పోవాలనుకుంటే నీ తల రాత రాసిన ఆ బ్రహ్మదేవుడు తరం కూడా కాదు. రే బండా, మర్యాదగా నేను చెప్పిన మాట విను. మర్యాదగా సరెండర్ అవ్వు. చూడ ఆఫీసర్, ఈ బండగలే తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను కాల్చి పారేయగలడు. అంతటి శక్తి ఉన్న ఈ బండ గణేష్ అని తెలుసుకో. రే బండా, మహాన్నిశలు ఆరణ్యసం ఈ దేశం కోసం పోరాడుతూ ఎముకలను కొరికే చలిని సైతం లెక్క చేయకుండా భార్య పిల్లలను తల్లిదండ్రులను వదిలివేసి ఈ మాతృభూమి కోసం పోరాడుతున్నారా? చూడు మిస్టర్, నీ నీతి వాక్యాలు బడికి వెళ్ళే పిల్లలకు చెప్పు, వింటారు. అంతేకాని ఈ నియోజకవర్గంలో పేరు మార్చిన ఒక సారే కాంట్రాక్టర్ అని గుర్తుంచుకో. అది నా దగ్గర కాదు. అవినీతి అధికారులతో చేయగల పని నువ్వు చేస్తున్న రవాణా ఆపకపోతే నిన్ను అరెస్ట్ చేయవలసి వస్తుంది. అది నా ఇష్టం. నువ్వెవడు రాపడానికి? నన్ను ఎందరూ హత్త మార్చిన చేతులు రాయివి. నిన్ను అంతా చేయటానికి ఇది పెద్ద లెక్కేమి కాదు. రే బండా, నీలాంటి దేశద్రోహులను అందరూ అక్కట్లో నరికిన చరిత్రలో నాది. చూడు మిస్టర్, అవినీతికి అతపట్టే రాజకీయాలు ఉన్నంత కాలం మాటలు సాగుతూనే ఉంటాయి. అంతేకాదు నువ్వు కూడా నాతో చేతులు కలుపు, నిన్ను కోటేశ్వరుని చేస్తాను. బండా, నువ్విచ్చే డబ్బు తీసుకొని నేను ఈ దేశానికి అన్యాయం చేయలేను. నేను నా మాతృభూమి కోసం ఆనందంగా నవ్వుతూ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే, కానీ నీలాంటి డబ్బు తీసుకొని నేను ఈ దేశానికి ద్రోహం చేయలేను. చూడు ఆఫీసర్, నీ ఒక్కడ వల్ల ఏమవుతుంది? నీలాంటి నా అడుగులు వచ్చే ఆఫీసర్లో ఉన్నంత కాలం నేను ఈ పండుగ చెప్పిందే వేదం. నీకు ఈ దేశం ఏం కావాలో కోరుకో, లేదా నీ ప్రాణం కావాలో కోరుకో. రే బండా, ఈ మట్టిలో పుట్టి ఈ దేశంలో నివసిస్తూ ఇక్కడ గాలి పీలుస్తూ తేనె లాంటి కృష్ణమ్మ నీరు తాగుతూ
నీలో అణువు దేశభక్తి ఇముడ్చుకోవాల్సింది పోయి ఈ దేశ వినాశనం కోసం కంకణం కడతావా? నిన్ను అడ్డం వేయడానికి ఆ మాతృభూమి రుణం తీర్చుకుంటారా? చూడ అభిమన్యు, నా దగ్గర ఉన్న నన్ను డబ్బు పెట్టి న్యాయాన్ని కొంటాను. నా పలుకుబడి ఉపయోగించి నాయకులను నా వైపు తిప్పుకుంటాను. ఆ గర్వంతో విర్రవేగుతాను నిన్ను. భరత మాస సాక్షిగా అడ్డంగా నరుగుతా. ఏంద్రా ఊరికొన కథ తెగరెచ్చిపోతున్నావు? నువ్వేనా ఈ దేశం కోసం కంకణ కట్టించుకున్న వేరే శివాజీవా? నీలోంచి కుర్ర కుంకలను నా సర్వీస్లో ఎందరినో చూశాను. అందులో నువ్వెంతరా నా కంటిలో నలుసంతా. ఆ కంటిలో నలుసు నీ కంటిలో పడితే ఎలా ఘాటుగా ఉందో నేను తెలియజేస్తా. శివాజీ ఒక్కడే, మహాత్మా గాంధీ ఒక్కడే. అంతెందుకురా, స్వర్గీయ విశ్వవిఖ్యాత నటసింహ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఒక్కడే. అయినా వాళ్ళ వెనక వేలాది అడుగులున్నాయని గుర్తుంచుకో. నీకు వాళ్ళలాగా చావాలని ఉంటే నాతో పెట్టుకో, లేదంటే నేను ఇచ్చే డబ్బు తీసుకొని వెళ్ళిపో. బండా, ఈ అభిమన్యుని కొంచెం కొనాలని చూడకు. నా కంటి చూపు నుండి వచ్చే జ్వాలలకు మాడి మసైపోతావు. ఇక పద్ధతులు మార్చుకొని నీతిగా బతుకు, లేదంటే ఈ అభిమన్యు పవర్ ఏమిటో తెలియజేస్తా. చూస్తా, నీ అంత చూస్తా. అది ఎవడంతు చూస్తున్నావో అది చూస్తా. ఏ రమ్య, కమాన్. Kiss, 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 దించరా దించు మావయ్య చాడు దించు. దించరా దించు బావయ్య చాడు దించు. చిచ్చావచ్చాడు దించు, మచ్చావచ్చాడు దించు, పిలిసినోడు చాడు దించు, పిలవనోడు చాడు దించు, మా ఊడు చాడు మీ ఊడు చాడు మన ఊడు చాడు దించు. ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు, మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుచ్చు. ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. పక్కన నిలబడి ఫోటో తీసుకో, భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయిరా, దెబ్బలు పడతాయిరా. సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో, సేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయిరా, దెబ్బలు పడతాయిరా. సింగిల్ ఫోటో పర్లేదు, రంగుల ఫోటో పర్లేదు, గ్రూప్స్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు. కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.
పోజ్ అయిన ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో తీసిన ఫోటో రాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళకు పండగ చేసుకో కాదనేది లేదు కానీ కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో ప్రజలను మోసం చేసి గెలిచి ఎంత సంపాదించారు టప్పాసు బాలు గారు. ఎవడివురా నువ్వు పెద్ద మొగాళ్ళ నీతులు మాట్లాడుతున్నావు? అందరి వాణ్ణి, కొందరికి అనుబాంబు లాంటి వాణ్ణి. నీలాంటి అవినీతి పనులకు కీళ్లు విరిచేదే నా వృత్తి. నీలాంటి అనుబొమ్మలతో ఆడుకున్న చేతులు రాయివి. అలాంటిది నువ్వు నన్నేం చేస్తావు? చేయాలనుకుంటే ఏదైనా చేస్తాను. ఫోన్లే పాపం అంటే 10 కాలాల పాటు బతకనిస్తాను. చెప్పానుగా అనుబాంబునని. నువ్వు అనుమామైనా ఆటమామైనా నాకేం భయం లేదు. నా వెనక పోలీసులు ఉన్నారు, పొలిటికల్స్ ఉన్నారు, చేయలేవు. పోలీసులైనా పొలిటికల్స్ అయినా మినిస్టర్లైనా ఈ కలెక్టర్ కృష్ణమోహన్ ముందు తల వంచాల్సిందే. చూడు, నువ్వు మోసం చేసిన గెలిచిన 50 లక్షలు మరికొద్ది క్షణాల్లో ఈ పేదవాళ్ళకు చేరాలి. ఇది నా కష్టార్జితం. పేదలే పందమని చెప్పడానికి నువ్వెవడివురా? కష్టార్జితమా? కష్టాలు కన్నీళ్ళ గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడాలరా? కోట్లు ఉన్నవాడు సస్తే వాడు కుటుంబానికి ఏం కట్టం కాదు. అదే ఈ కోట్లు పేదవారికి చేరితే కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి. లక్షలు నీ చేతిలో ఉంది, తుపాకీ నా చేతిలో ఉన్నాయి. దమ్ముంటే ఇది కూడా నీ చేతికిస్తాను. నీకు చేతనైతే నన్ను చంపు. డైరెక్ట్ గా విషయానికి రమ్మంటావా లేదా దౌర్జన్యంతో దాడి చేయమంటావా? ధైర్యం ఉంటే దౌర్జన్యం అక్కర్లేదురా. డైరెక్ట్ గా నాతోనే మాట్లాడు. రేపు సూర్యోదయం నువ్వు చూడాలి అనుకుంటే మర్యాదగా నా దారి కట్టు తప్పుకో. పౌరుషాలకు ప్రతీకారాలకు మారు పేరు రాయి కృష్ణమోహన్. నేను తలుచుకుంటే నీ నరాలు బీకి ఎవరు మంచం వాళ్ళగలను. నీ బెదిరింపులు భయపడి పిల్లవాడిని అనుకుంటున్నావా? రాజకొండ కొడుకుని నేను. రాచకొండగాడి బంగారు కొండ. నేను తలుసుకుంటే ఈ రాచకొండ వంశం సర్వనాశనం అయిపోతుంది. అంటే నువ్వు నీ రాచకొండ వంశం గుండెల్లో పైన నిద్ర పైన దమ్మున్న మగాడు ఏసీపీ సూర్య. ఏసీపీ సూర్యనా? వాడే మమ్మల్ని ఏం చేయలేక మా చేతిలో కుక్క సాగు చచ్చాడు. దమ్ముతో సంపాదించిన కలెక్టర్ ఉద్యోగానికి నేను ఎందుకు రాజీనామా చేశానో తెలుసా? నేను ఎందుకు బతుకుతున్నానో తెలుసా?
నీ సాగు చూడడానికి నేను తలుసుకుంటా నిన్ను ఇక్కడికిక్కడే చంపగలను, కానీ చంపను. ఎందుకో తెలుసా? నీకు గడిచే ప్రతి ఒక్క నిమిషం యమగండం కావాలి. ఎప్పుడు ఏ క్షణాన్ని ఏమి జరుగుతుందో తెలియక నిమిషానికి స్వస్తూ నువ్వు బతకాలి. నిప్పుకి నీటికి మధ్య సగం కాలిన శవంలా కుళ్ళి సావాలి. ఏందిరా ఊరికొన దగ్గర రెచ్చపోతున్నావు? నిరంతరం నరకోస దద్దుల మా స్థానానికి వచ్చి మమ్మల్ని ఎదురు మాట్లాడుతున్నావు. రే, నీలాంటి రౌడీ నాయన ఎందరినో మట్టి కనిపించిన హిస్టరీ రానాది. రే కలెక్టర్, నేను తలుచుకుంటే ఇప్పుడే జనమే నిన్ను హత్య బంధన చేయగలను. రే, నా ప్రాణాలకేం భయం లేదు. నేను చెప్తున్నా విను. మీరు చేసిన వారణ కారణం ఆపకపోతే నిన్ను నిలువున నరికి ఈ శాతాలమ్మ తల్లికి అడ్డంగా నరికి బలిస్తాను. ఏదో నలుగు హీరో మాత్రం పెద్ద హీరోలో పోజులు కొడుతున్నావు. నేను సిట్టెలుకును కాదురా, సింహాన్ని, బొబ్బిలి సింహాన్ని. పంజా విప్పానంటే తట్టుకోలేవు, అయిపోతావు. రే కలెక్టర్, చూస్తారా? నీ ఎందుకు చూస్తా? నీ రక్తంతో ఈ రాజవంశానికి రక్తాభిషేకం చేయిస్తా. రే, వస్తా, మళ్ళీ వస్తా. రాసికొండ వంశాన్ని సర్వనాశనం చేస్తా. సాంగ్. ఏ రమ్య, కమాన్ డాన్స్. చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా. వస్తూనే ఉంటా, కలకాలం నీతో వెళ్ళి నా ఇల్లనుకుంటా. వచ్చైనా ఊమాట మీద మనకేలా, వచ్చైనా ఆరాటమేదు కరిగేలా. వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా సరియో నేనే వస్తానుగా, సరియో నీతో ఉంటానుగా. సరియో నువ్వే కావాలిగా, సరియో నాకే ఇల్లాలిగా. చూడొద్దంటున్నా, చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా.
भोले से माल देखो भोले से 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 ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా నువ్వుంటే ఎవరినైనా ఎదిరిస్తానంట నీకోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంట వచ్చేవా వచ్చేవా బొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేవా 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 సడియో 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 నువ్వే రావాలిగా గడియో 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 నేనే తీస్తానుగా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా అబ్బా స్టార్ట్ అయిందిరా బాబు కారు. విప్పిందిరా బాబు నోరు ఎక్కడికి వెళదాం ఏమో మీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా ఆహా, ఇంకెక్కడికైనా, మీరంటే నాకెంతో ఇష్టం. బీచ్కి వెళదామా ఆహా, ఇంకెక్కడికైనా, మీరంటే నాకెంతో ఇష్టం. పోనీ హోటల్కి వెళదామా ఆహా, ఇంకెక్కడికైనా, మీరంటే నాకెంతో ఇష్టం. ఇష్టం ఇష్టం అంటున్నావు, మరి ఎక్కడికి రానంటున్నావు? పోనీ మీ ఇంటికి పోదాం. అయ్యో నా పెళ్ళాం ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ మీ ఆయన లేడా? ఆహా. నీ బ్రదరు లేడా? ఆహా. నీ లవరు లేడా? ఆహా. ఇంకెవరు లేరా? ఆహా. హుర్రే! అయితే సరే, మీ ఇంటికొచ్చైనా నీ చెయ్యి పట్టైనా కోరింది కొట్టైనా వెంట వస్తే ఇంటికొస్తే లడ్డిస్తా, లస్కిస్తా, గంప కింద కోడిస్తా, కోడి పెట్టిన గుడ్డిస్తా. ఏం కావాలి, ఇంకేం కావాలి, నీకేం కావాలి? ముద్దులు కావాలనా, మరి పాలు కావాలనా, ముద్దులు కావాలనా, మరి పాలు కావాలనా, మొత్తం కావాలనా బుజ్జి నాయనా, మొత్తం కావాలనా బుజ్జి నాయనా. ముద్దులు కావాలనే మురిపాలు కావాలనే, ముద్దులు కావాలనే మురిపాలు కావాలనే, మొత్తం కావాలనే బుజ్జి అమ్మడు, మొత్తం కావాలనే బుజ్జి అమ్మడు. ఏడా పెడా నడివాన, కొడా కొడా కొడుతుంటే, కసాబిసా చలిగాలి. చలో చలో మంటుంటే, ఏడా పెడా నడివాన, కొడా కొడా కొడుతుంటే, కసాబిసా చలిగాలి. చలో చలో మంటుంటే, చల్ల చల్లగా చీర జారిపోతుంది, కొంగు పట్టుకో తస్సాదిగా. ఓరి నాయనో ముళ్ళు గుచ్చుకున్నది, ఒడిసి పట్టుకో మామయ్య. ఆటంగా ఇస్తాను ముందు ముళ్ళు, తీసావా ఇస్తాను రేగు పళ్ళు,
తేలుస్తా ఓరి నాయనా తెమ్మాచి తెల్లవేళ సోకు చూడరా తస్సాదియా సద్దులేగితే అమ్మాల కలగోల బేకులేయరా మామామియా వేగంగా రావేల సుందరంగా వచ్చానే లాగిస్తా శుభ్రంగా వేగంగా రావేల సుందరంగా చూడాల స్వామి గంగా లాగించు తీయంగా ఆహు 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 ముద్దులు కావాలనా మురిపాలు కావాలనా ముద్దులు కావాలనా మురిపాలు కావాలనా మొత్తం కావాలనా బుచ్చి నాయనా మొత్తం కావాలనా బుచ్చి నాయనా ముద్దులు కావాలనే మురిపాలు కావాలనే ముద్దులు కావాలనే మురిపాలు కావాలనే మొత్తం కావాలనే మొత్తం కావాలనే బుజ్జి అమ్మడు మొత్తం కావాలనే బుజ్జి అమ్మడు ఆహా ఆహు ఆహు అరే అల్లా, ఈ జనం మా సాయిబు గాడు ఉన్నప్పుడు ఒక్కడు కూడా రాడు. సమయానికి మాది బేగం కూడా లేదు. అరే చిన్ని, అరే చిన్ని, ఏం సాహిబ్ గారు అలా అరిచేస్తావు? ఏం మాయ రోగం వచ్చింది? అదిగో ఆయనకి చికెన్ కావాలంట, ఒక 5 కేజీలు కొట్టి పెట్టు. అరే చిన్నిగా లోపల ఏం చేస్తున్నావురా? నేను ఏదో ఒకటి చేస్తున్నా కానీ ఆయనకి చికెన్ కావాలంట కొట్టు. కాదమ్మా, ఆ శాస్మా ఉన్నాడే రోజు వాంచి అట్టుకొచ్చి ఆయన ఏమంటే రా 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 అంటాడే. ఏం చేయండి అట్టుకి ఏమైనా చేస్తున్నాను నేను పోతే నన్ను ఏమంటున్నాడు మోటర్. అరే అరే ఏంద్రా నువ్వు మాట్లాడేది? అదే సాహిబ్ గారు, అమ్మగారు నేను కలిపే పిసుకుతున్నాంలే మైదా పిండి. ఏంద్రా మీరు పిసికేది? మైదా పిండిలే సాయిబు. మరి నాది బేగం ఏం చేస్తుంది? నీది బేగం నాది బేగం నీ ఇద్దరం కలిపి పిసుకుతుండేదాడా తెలవలా. ఏంద్రా నువ్వు మాట్లాడేది? ఓ ఆర్కెస్ట్రా భయ్యా, మాకే అసలే లేదయ్యా. అరే చిన్నిగా, బేగం లోపల ఏం చేస్తుందిరా? అమ్మగారు నిన్న పక్కూరు సాహిబ్ గాడికి వెళ్ళి కొట్టించుకొని వచ్చింది కదా, అది సరిపోయిందా లేదని చూసుకుంటున్నారు. ఏంద్రా అది? అబ్బా జాకెట్లే సాహిబు, నాలారం సాహిబ్ కాడ కుట్టించుకొని వచ్చిందంట, అది ఎక్కుతుందా లేదా చూసుకుంటుంది. అరే దాని జాకెట్ నాశనం గారు, పెద్దోళ్ళు సామి చెప్పినట్టు సాయిబు సంపాదన భూమి కుట్టుకోలికి సరిపోయినట్టుందిరా నా బతుకంతాను. సరేలే సరేలే, పోయి అమ్మగారిని పిలువు. అమ్మగారండి, అమ్మగారండి, ఓ అమ్మగారండి. అమ్మగారు అన్న పొడిపించుకొని అడిగింది. లోపల చూసావా లేదా? ఉందా లేకపోతే అటు ఎట్టయినా పోయిందిరా? చూసిరమ్మంటారా సాయిబా? ఒక తడవ ఇప్పుడే వచ్చింది. వచ్చింది. అరే చిన్నగా, నాది మేరా బేటీ ఎట్టి వెళ్ళిందిరా? వెళ్ళిందంటే ఆ పెన్షన్ రేటుకి అడిగి పోయే డబ్బులు వసూలు చేసుకోరా. పొద్దున 8 గంటలప్పుడు పోయింది, ఇప్పటికి రాలా. ఒరే అసలే పెన్సిల్ రేటుకి ఈ మధ్య కాలు దెబ్బ తగిలి ఇంటికాడ ఖాళీగా ఉండరా? అయినా పర్లేదులే, అయినా చెయ్యాల్సింది చేసి పంపిస్తాలే. సరే గాని అప్పులు వసూలు చేసుకోరమ్మా చెప్పావా లేదా? చెప్పానండి సాహిబ్ గారు. సరే అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమన్నాను కదా, ఏం చేసావు? చూశానండి, ఒక నాకు తెలిసిన కుర్రాన్ని, ఒక మంచి కుర్రాన్ని చూసా. ఏమన్నారు? ఏమన్నాడు? వస్తున్నాడు చూడు ఇప్పుడు, పిలుస్తా. నువ్వు ఏం చేస్తుంటావు? తిరుగుతుంటా. జీతం ఎంత ఇస్తారు? 10,000. సొంత పొలం కానీ ఇల్లు కానీ ఏమైనా ఉందా? ఏమి లేదంటే పంచాయతీ ఆఫీసులో పని చేసుకుంటున్నా.
పొలం కానీ డబ్బు కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. మరి ఇంకేముంది? ఉద్యోగం. అరే చిన్నిగా, ఈ సంబంధం నా బొందలాగుందిరా. మంచి సంబంధం తీసుకురారా అంటే ఇలాంటి ముండమోపి సంబంధం తీసుకొచ్చావేంద్రా? రే చిన్నగా, అతనికి ఏం కావాలో చూడు. ఇదిగో ముసలోడా, ఏం కావాలి నీకా? ముంత ఏంది ముంత? ముంత ముంత కావాలి. ముంత ఆ. ముంత కాదు, సాహిబ్ గారి కూతురు ఈ ముంతాజ్ కావాలి. ఎవరా ముసలోడా? రేపు మాపు సత్యదానికి సిద్ధంగా ఉన్నావు, నీకు ముంతాజ్ కావాలా? ఇదిగో సాహిబు, నాకు మా ఊర్లో 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది. వాయ్ అమ్మ, ఈ సాయిబు గారు చచ్చినట్టున్నాడే. వాళ్ళ అక్క, వాళ్ళ అక్క. ఓ అక్క, ఇక నీకు పెట్టేదేవురే, నాకు పెట్టేదేవురే, మన ఇద్దరు కలిపి పెట్టేదేవురే అక్క. ఇదా నా మీద దాని మొగుడు వస్తే నా మొగుడు వచ్చినట్టు గమ్ముగా ఉంది ఇదా. ఇదిగో నీ ముసలోడు చనిపోయాలా, నా ఆస్తి చూసి మోర్చిపోయాడు, మొహాన్ని జింగి జల్లు లేస్తాడు. ఆడ కొట్లో నీళ్ళు కల్లేనట్టుండే, నాయన్న పోసుకొని వస్తా. ఎక్కడన్నా ఏడి ఏడి ఏ చిన్నగా, నాది 50 ఎకరాల అల్లుడు ఏడి ఏడి? అల్లుడు, నువ్వే నా ముద్దుల అల్లుడివి, తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకో. సరే సాయిబా, వాడి చేతిలో ముసిలోడి చేతిలో పెట్టి పంపిస్తున్నావు, వాడేం చేస్తాడరా? ఎవరి కోసం ఎదురు చూపులు? ఏదో అది నీకు అనవసరం అనుకుంటా. ఏదో ఏదో ఒంటరిగా ఉన్నామని జంట కలుస్తామని వస్తే కోప్పడితే ఎలా? చూడు, నేను ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఏమి జంట కలుపుకుని మాట్లాడని. మరి ఎలా మాట్లాడాలో నేర్పిస్తే నేర్చుకుంటాం. క్లాసులు ఎప్పుడు మొదలు పెడదాం? చూడండి, మీలాంటి వీధి రౌడీలతో మాట్లాడే అవసరం నాకు లేదే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఈ కిల్లి సీను గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు. ఈ బాంబుల సేవ పేరు కానీ వింటే ఈ ఆంధ్రాలో బాంబుల వర్షం కురుసుద్ది. రే, ఒక ఆడదాని కోసం 2 ప్రాకులు ఆడుతున్నారు కుక్కల్లారా. చూడు, మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే చాలా బాగుంటుంది, లేదంటే తర్వాత మీరే నష్టపోతారు. చూడు, ఈ సీనుగాడు గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు. ఈ శివ ఏల వేస్తే ఇలియానా వచ్చి నా ఇంటి ముందు వాలుద్దే. కనిపించిన ప్రతి ఆడపిల్లని అల్లరి చేయడం మీలాంటి వెధవలకి అలవాటే కదా. చూడు మిస్, నేను ఇక్కడికి గొడవ చేయడానికి రాలేదు. ఏదో అందంగా ఉన్నావు కదా అని నీ దగ్గర అమర సుఖాలు అనుభవిద్దామని వచ్చాను. రే, నోరు మూసుకుని మర్యాదగా వచ్చిన దాన్నే వెళ్ళండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. కసిరేస్తే నీ అందాలను కసిగా అనుభవించి వెళ్తాం. అందుకే మా మాట విని సహకరించు, లేదా బలవంతంగా అనుభవిస్తావు. చూడు, చావనైనా చేస్తాను కానీ మీకు మాత్రం లొంగేదే లేదురా. అబ్బా,
అబ్బా ఇలాంటి సినిమా డైలాగులు విని విని విసుగు చెందాం. ఇంతమైన అందమైన కన్య గులాబీని ఎదురుగా ఉంచుకొని ఏ మగాడైనా ఊడుకుంటాడా? అది నీ తప్పు కాదు. విపరీతమైన కోరికలు మీ ప్రాణాలకే నష్టం. చూసుకోండి, మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే నలుగురిని పిలిచి మీకు దేహశుద్ధి చేయించాల్సి ఉంటుంది. ఆ జైల్లో అయినా ఖైదీలా నిన్ను అల్లుకుపోయి నిన్ను బంధించి మా కోరిక తీర్చుకుంటాం. మా నుంచి తప్పించుకోవటం నీ వల్ల కాదు, కనుక ఆలస్యం చేయకుండా అతిలక్క సుందరిలో ఖైదీలా మమ్మల్ని అల్లుకుపో, కష్ట సుఖాలు అనుభవిస్తావు. రే, అసలు మీరు మనుషులా రాక్షసులా? ఒక ఆడదాని కోసం ఇద్దరు ప్రాకులాడుతున్నారు. చూడు మిస్, ముక్కు మీద కోపం మిసమిసలాడే నిన్ను చూస్తుంటే నాకు ఏదో తెలియని ఆరాటం మొదలైంది. ఓహో, అలాగైతే ఏదో రోగం అనుకుంటా. పొద్దున్నే వెళ్ళి హాస్పిటల్కి చూపించుకోరా కుక్క. ఈ డాక్టర్ చూసేది రోగం కాదు డియర్, ఇటు కన్య గులాబీని కవిలిలో ప్రేమ రోగం. రే, మాటలు మర్యాదగా రాని, లేదంటే చంప చెల్లుమంటుంది. ఏం చేయమంటావు మిస్? మిసమిసలాడే కోడి వయసు ఈడుకొచ్చి గోల చేస్తుంది. వచ్చిన వయసు తోడు కావాలంటుంది. కనికరిస్తే 5 నిమిషాల్లో వెళ్దాం. పోలీస్ విజిల్స్. కాదని విసురుకుంటే కాటికి పంపిస్తాం. మర్యాదగా రా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే తిరిగిపోయే ముద్దు ఆశ. కోరుకున్న కోరకన్న గోరు ముద్ద ఎప్పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు పుట్టి మీద పాల మీగడా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. రమ్మని కన్ను కట్టగా రంగులే చుట్టుకోనా, కమ్మని కన్నె కౌగిలింత కానుకివ్వనా. బొమ్మని నన్ను ఊరికే నట్టినా వదులుతానా, నీ తీయని చెంపకిల్లకుండా ఉండగలనా. చుమ్మాల ముద్దుకే సందడ రావెకున్నా ఆ వెళ్ళ తోటకే. వారి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే ఎల్లుడా, కందిసేన పక్క నిన్ను కలుసుకోలే. కోసి అమ్మడు గుమ్మడు పొద్దు వారినప్పుడు పెరటిలోన కలగబట్టి మంచమయ్యనా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. Hey baby, come, this is the time. You gotta sing it in the rhyme. Do this babe, do this straight and alright. Doobity 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 going alright.
కోసి అమ్మడు గుమ్మడు గుప్పడంటే గుప్పెడు నడుము వంపు చూసుకునే రోజు ఎప్పుడు పిల్లగా చల్లగా అల్లమల్లి పిల్లగా పంట చెంత జారిపోయే నాకు ఎప్పుడు గోంగూర తోటగాడ కాపు కాసా కోడి కోసి వేళదాకా ఎదురు చూసా అంతలోనే తిరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంటా వెంకటేశ కోరుకున్న దూరకన్నె గోరు ముద్ద ఎప్పుడమ్మో పిల్లడా చలగడా మల్లె పూల చల్లడా నువ్వు నాకు నచ్చినావు అత్తగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీద స్వాతి ముత్యమై నన్నల్లు పోరా గుండె గూటిలో నువ్వుండి పోరా స్వాతి ముత్యమై నన్నల్లు పోరా గుండె గూటిలో నువ్వుండి పోరా నింగిలో నీలి మేఘమై సాగవా నీలకి వానరాగమై చేరవా బాల గోపిక నేనోపలేనిక వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కలా కలా కలలా స్వాతి ముఖ్యమై నన్నల్లు పోరా గుండె గుడిలో నువ్వుండి పోరా బుగ్గనాది ముద్దు నీది వయసులోని వలపు నీది నీపై తపించి నిన్నే ప్రేమించి నీతో వచ్చానురా కళ్ళు నావి చూపు నీది గుండె నాది శ్వాస నీది అయినా వయ్యారి నాటి మయూరి పదవే సరాసరి రూపలేనో రాకుమారా నిన్ను చూస్తే పులకింతలేరా పేకి పాప ఒళ్ళో నడేరా సొగసు నెట్ట చేకెదువారా కన్యకామణి సరసాలు చాలు పదవే వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కలా కలా కలలా స్వాతి ముఖ్యమై నన్నల్లు పోరా గుండె గుడిలో నువ్వుండి పోరా పంచుకుంటే లిప్ స్వీట్ పెరిగిపోదా హార్ట్ బీట్ మారం మనాలి దూరం తగ్గాలి అప్పుడే ఆనందమే కౌగిలిస్తా కన్ను గీటు
లేకపోతే ఆ చిచ్చి కొడతా. చిచ్చి కొడితే డైరెక్ట్ కొడతా, మిస్సు కాస్త మిస్సెస్ అవుతా. నీలాగలేనురా, నా మాట కాస్త వినరా, ఉయ్యాలలో పర్రా, ఒడి చేరి అందగాడా, అలా అలా అలరా. అతి ముఖ్యమా నన్నల్లుకోవా, గుండె గుడ్డిలో నువ్వుండిపోరా, నింగిలో నీలి మేఘమై సాగవా, నేలకి గానరాగమై చేరవా. బాల గోపిక నేనోపలేనిక, వదిలేసి నన్నెలా నువ్వు వెళ్ళిపోకలా, కల కల కలలా. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరా అని ఆలోచిస్తున్నావా? ఏయ్, ఈ రాజుకున్న అరెస్ట్ చేసే దమ్మో ధైర్యం ఎవరికి లేదురా. ఒకవేళ ఎవడైనా వచ్చినా ముక్కలు ముక్కలుగా నరికి నా పెంపుడు సింహాలుగా ఆహారంగా వేస్తాను రా. ఆ గర్వంతో వెరవేగుతున్న నిన్ను అరెస్ట్ చేసి ఉరికంబు ఎక్కించే ఈ అభిమన్యు పవర్ ఏమిటో తెలియజేస్తారా? రేయ్, నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్న నిన్ను నీ అబ్బ దగ్గరికి పంపించి మరోసారి ఈ రాసుకుంట అంటే ఏంటో నిరూపిస్తాను రా. రేయ్, నీకు అవినీతి ఆఫీసర్లు అన్న ఉండబట్టే నీకు లచ్చన్న నీ ఆటలు సాగాయి. ఇక నీ ఆటలు సాగవు, నీకు అంతిమ గడియలు సమీపించాయి. నా స్థావరానికి వచ్చి నన్నే ఎదిరిస్తున్నావా? ఈ చరాచర జగత్తుని నా కడగండి చూపుతో శాసించగల ఈ రాచకొండకి వార్నింగ్ ఇస్తున్నావా? ఏం సావాలని సరదాగా ఉందా? నా మాట విని చేసిన తప్పును ఒప్పుకొని ప్రభుత్వానికి లొంగిపో, లేదంటే లచ్చన్న నామరూపాలు లేకుండా పోతావు. నన్ను సంపాలని చూస్తున్న నిన్ను శంకరుని మనల్లో కలిపేస్తాను, జాగ్రత్త. అలాగే అడ్డంగా నరికేస్తావు. లచ్చన్న, ఈ రోజుతో నీవు ఆయుష్ మూడిందిరా. కొన్ని నిమిషాల్లో నిన్ను మృత్యుదేవత వరించబోతుంది. నన్ను చంపాలని చూస్తున్న వాడిని నేను చంపిందాక నిద్రపోని కాలరుద్ర ఈ లచ్చన్న. నువ్వు కాలరుద్రు అయితే నేను ప్రళయ కాలరుద్రునిరా. ప్రళయం స్టార్ట్ అయితే ఆ అగ్ని జ్వాలకు నువ్వు మాడి మసైపోతావు. నీలాంటి రౌడీ నా కొడుకులు ఏరి పారేయడానికి వచ్చిన సింహంరా ఈ అభిమన్యు. నీలాంటి సింహాలను పట్టి ఆడించే వేటగాడ్ర ఈ రాచుకొండ. నీలాంటి రౌడీ నాయల కంటనాల తెంచడానికి వచ్చిన ఈ భూమి మీద కాలు మోపిన కొదవ సింహంరా. ఈ భరతమాత ముద్దు పెట్టరా. నీ భరతం పట్టడానికి ఈ రాక్షస రాజ్యంలోకి వచ్చిన రాయలసీమ సింహాన్ని తెలంగాణ ముద్దు బిడ్డని అచ్చమైన ఆంధ్రుణ్ణి మరొకసారి ఈ దేశానికి కానీ ఈ ప్రజలకు కానీ తప్పుగా మాట్లాడితే నీ కంఠం కోస్తా. ఒరే కుర్ర కుంక, నేను కన్నేరా చేశానంటే నిన్ను
నీ బాడీని బెంగాల్లో కలిపేస్తారా నా మనుషులు. నేను తలుసుకుంటే నీ తల తెగ నరికి తమిళనాడుకి పార్సల్ పంపిస్తానురా. నేను కన్నెర్ర చేస్తేనే నువ్వు కాటికి పోతావురా. రే రాచకొండలో చెన్నా, నీలాంటి రౌడీ నాయలు ఎందన్నో చూసా. నీలాంటి రౌడీ నాయలు సెంట్రల్ జైల్లో పెట్టి రాళ్ళు కొట్టించిన ఇష్టమేనా నాది. ఈ అభిమన్యు అంటే ఏమిటో నిన్ను అడ్డంగా నరికే ఈ అభిమన్యు అంటే ఏమిటో తెలియజేస్తా. ఎవడైనా చూసుకోరా నీకు ఎండ. ఆ కలెక్టర్ గారిని చంపి తర్వాత నిన్ను నరికేస్తాన్రా. ఎందుకురా పిచ్చి నువ్వు? నీ పిచ్చిదనానికి లచ్చన్న తాత, నువ్వు చావడానికి మంచి ప్లేస్ సెట్ చేసుకున్నావు. నిన్ను వేటాడడానికి ఆ సింహం కూడా బయలుదేరింది. గాండ్రింపు వినపడుతుందా లేక వినికిడి లోపం వచ్చిందా? నాకు వయసు అయిపోయిందా? నాకు వినికిడి ప్రాబ్లమా? చూస్తావా? అయితే రారా చూసుకుందాం. రారా. ఈ చేత్తో ఎంతో మందిని చంపావు కదరా. చాలా ఇంకా ఇంకా మనుషులు చంపే నీలాంటి నా కొడుకులను బట్టే చంపడం నేరమా పాపమా లేక శాపమా? నిన్ను క్షమిస్తే పుణ్యమా? రే నువ్వు మనుషులు చంపేటప్పుడు భలే ఎంజాయ్ చేస్తా ఉంటగా. ఇప్పుడు చెయ్యరా, ఇప్పుడు చెయ్యి. ఏదో గిలగిలా 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 కొట్టుకుంటా ఉండగా అదేరా ఇంకోటి ఇంకోటి అంటా ఉండగా. ఇప్పుడు అనరా. రే రాచకొండ అను, లేకపోతే చంపేస్తా. అబ్బా కాదురా, గిలగిలా కొట్టుకోవాలి. ఇంకొకసారి కాల్చమంటావు నా కొడక. ఒక పని చేసే ముందు ఆలోచించాలి. నొప్పి నీకే కాదురా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. బాంబుల శివ ఎక్కడ్రా? నువ్వెవడిరా? ఏ బాంబుల శివ ఎక్కడ్రా? నేనే బాంబుల శివ అంటే. నువ్వెవడివిరా? మగాణ్ణి. అంటే మేము దమ్ములేని మగాళ్ళమా? రేయ్ మీ గురించి బాగానే తెలుసుకున్నారే. రేయ్ మరి శివ మర్యాదగా చెప్తున్నావు విను. నీ దగ్గర ఉన్న జేబీలో ఏమున్నాయి? ₹1 విలువ చేసే 3 గన్స్ ఉన్నాయి బే. నాకు ఏంటి భయం? చెప్పు, ఇప్పుడు ఏం చేస్తావు? మాతో పెట్టుకుంటే మర్డర్ అయిపోతావు. జాగ్రత్త. ఏయ్ మర్యాదగా చెప్తున్నా వినండి. ఈ కళ్యాణంతో పెట్టుకుంటే మట్టిలో కలిసిపోతారు. చేతులు విరిచి కైలాసానికి పంపిస్తాం. మాతో పెట్టుకుంటే నీ కాళ్ళు చేతులు వించి కైలాసం పంపిస్తాం. ఏయ్ ఈ కళ్యాణంతో సవాల్ చేస్తాయి, సవాల్ లేస్తాయి. ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళి మమ్మల్ని కొట్టి వెళ్ళి ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళు. అయితే రండ్రా. రౌడీ నా కొడకల్లారా,
చేతులతో చేతులు కలిపి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తారా? చంపేస్తా నా కొడకల్లారా. మర్యాదగా చెప్తున్నా వినండి. నరక డీసీపీ అన్న మాట పక్కన పెట్టి యూనిఫామ్ తీసి పక్కన పెడితే నరకడం మొదలు పెడితే నా కొడకల్లారా ఏ ముక్క ఎవరితో ఎత్తుకోవడానికి మీకు వారం పడుతుంది. వెళ్ళండ్రా, ఎక్కడి నుంచైనా మర్యాదగా బతకండి, 10 కాలాలు బతుకుతారు. వెళ్ళండ్రా, వెళ్ళండి. ఏంటి మిత్రమా, ఎలా ఉన్నావు? ఏంటి మిత్రమా, భగవాన్ని ఎలా మట్టి కనిపించాలో ఆలోచిస్తున్నావా? పండు నువ్వే. ఎవరు నువ్వు? నీ యొక్క ఆత్మమిత్రుణ్ణి. మాకు తెలిసి మాకు శత్రువులు తప్ప మిత్రులు ఎవరూ లేరు. మీ తండ్రిని అభిమానులు చంపడానికి తెలిసి అంటే మా నాన్న మీకు తెలుసా? నాకు గత 10 ఏళ్ళుగా సారే కాంట్రాక్ట్ ఇప్పించింది మీ నాన్నగారు. అంటే నువ్వు ఈ సిటీలో పేరు కలిగిన ఈ బండ గణేష్. బ్రదర్, నువ్వు మాకు అండగా ఉంటే మా నాన్న చంపిన వాడి ప్రాణం తీస్తాం. తొందరపడకండి, పెద్ద అయినా పోగొట్టుకున్నాం. ఇప్పుడు వరకు ఎలా ఉన్నా ఇప్పుడు మాకు తినదన్న గండమ్మలా ఉంది. చెప్పు. మనమే అందరికీ పిండా పెడదాం, అటువంటి మనకే గండమా. గండం అనేది ఏ గడియైనా వస్తుంది, కానీ దాన్ని మనం తిప్పి కొట్టడమే మన పద్మవ్యూహం. ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, ఇప్పుడు మనకు శత్రువు ఒకరు కాదు, ముగ్గురు. ముగ్గురు కాదురా, 30 మంది వచ్చిన ఈ బండ గణేష్ ఖర్చు కూడా చేయలేరు. వారం రోజు నుంచి వాళ్ళు పగతో లగిలిపోతున్నారు. వాళ్ళు మన మీద పగపట ముందే మనమే వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవాలి. అవునన్నా, అవునన్నా, వాళ్ళ కంట్లో నువ్వు పడ్డా ప్రాణాలతో కూడా ఉండనివ్వరు. ఈ బండ గణేష్ మృత్యువును కూడా మట్టి కనిపించగల అంతటి శక్తి ఉన్నవాడు ఈ బండ గణేష్. అవును, ప్రగా ప్రతీకారంతో రగిలిపోతున్న వాళ్ళు ఏ క్షణమైనా మన మీద దాడి చేయొచ్చు. వాళ్ళు దాడి చేసే లోపే మనమే వాళ్ళ మీద ముందుగా ఉండాల, మట్టు కరిపియాలి వాళ్ళని. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారో ముందు అది తెలుసుకోండి. ఆ విషయం నాకు వదిలేయండి. వాళ్ళు ఎక్కడున్నా సరే నేను వెతికి పెడతా. శభాష్ మై డియర్ ఫ్రెండ్స్, చెప్పిన పని చెప్పినట్లు చేసే ఇదే కసి మీద మీరు ఉండండి. ముగ్గురం కలిసి మనం ఈ రాత్రికి విందు తయారు చేసి ఎంజాయ్ చేద్దాం. అలాగే బ్రదర్స్.
కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు. పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా. ఎత్తుకుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు, కురుసాగుంటే ఒకడు మురిసి పోతాడు. ఎత్తు కాదు కురుసా కాదు నీకో సత్యం చెబుతాను, అందిన ద్రాక్ష తీపి మీకు మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటవా మావా, ఊ అంటవా మావా, ఊ అంటవా మావా, ఊ అంటవా మావా. పొద్దుకుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు, సన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు. పొద్దు కాదు సన్నం కాదు వంపు సంపు కాదండి, ఒంటిగా సిక్కామంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటవా మావా, ఊ అంటవా మావా, ఊ అంటవా మావా, ఊ అంటవా మావా. మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి, దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటవా మావా, ఊ అంటవా మావా, అంటవా మావా, ఊ అంటవా మావా, అంటవా మావా, ఊ అంటవా మావా. రే ఎవరా నువ్వు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆ విషయం మనం తిరిగ్గా మాట్లాడుకుందాం. కమాన్ రావే, దగ్గరికి రావద్దు ప్లీజ్. మిస్టర్ మర్యాదగా నన్ను వదిలే, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మిస్టర్ కాదు, మిస్ నాయమేమిస్ బండా గణేష్. ఇక్కడ నా పనేంటో తెలుసా? నీలాంటి కన్య గులాబీలతో నీ అందంని ఆడుకోవటే ఈ బండా గణేష్. అంటే ఆ చిల్లరి వెద గణేష్ అంటే నువ్వేనా? నేనే ఇష్టం లేని ఆడవారితో ఆడుకోవటం. చూడు ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం లేని ఆడదాంతో ఆడుకోవాలని చూస్తే అంతమైపోతావు, జాగ్రత్త. చూడు అలనాడు పురాణాల్లో 10 తలలున్న రావణాసురుడు వల్లే ఏమి కనీసం
సీతమ్మ కాలి గోటు కూడా తాకలేదు. అలాంటిది నువ్వు ఆఫ్టర్ ఆల్ వీధి రౌడివి, నీ వల్ల ఏమవుతుంది? అది దోపరయుగం లాంటి మాట, కానీ ఇది మా కలియుగం. ఈ కలియుగ ప్రజలు చూస్తుండగా నీ అన్నాన్ని దోచుకుంటానే. చూడు, నీకు మర్యాదగా చెప్తున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టి వచ్చిన దాన్ని వెళ్ళిపో. వద్దు, దగ్గరికి రావద్దు. నీకు 10 దండాలు పెడతానే. నన్ను వద్దు. ఎవరు నువ్వు? మధ్య పెద్ద హీరోలా వచ్చి అడ్డంగా ఎదురయ్యావు. నువ్వే అన్నావు కదరా హీరో అని. ఆ దమ్మున్న మగాన్ని నేనే. అయితే ఈ హీరోయిన్ కాపాడటానికి వచ్చావన్నమాట. అన్నమాట ఎదురా ఉన్నమాటే. నీలాంటి మాఫియా రౌడీలను, నీలాంటి మాఫియా రౌడీలనా అభిమన్యుణ్ణి రే బండా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అభి, చాలా థ్యాంక్స్. సమయానికి వచ్చి నన్ను రక్షించావు, లేదంటే ఆ బండ సచ్చినోడి చేతిలో నేను అంతమయ్యేదాన్ని. అక్షయ, నిన్ను నా కళ్ళల్లో ప్రాణంగా చూసుకున్నాను. నీకేమైనా జరిగితే నా మనసు చాలా బాధేస్తుంది. ఎవరేమనుకున్నా సరే నిన్ను నాదానే చేసుకుంటాను. ఐ లవ్ యూ అక్షయ. మౌనమే మౌనమే మనసులో మిగిలేనే, నిన్నిలా చేరగా మంచులా కరిగేనే. ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే, నిన్ను కన్నుల్లో కత్తి పాపలే దాచుకుంటాలే.
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన మల్లో మల్లో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన మీగడ తరకలు కరిగే వేళ మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా లోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ శ్రావణ సరిగమ యౌవన గుమ గుమలయనీదమ్మా వాన వాన వల్లప్ప వాటేస్తేనే తప్ప సిగ్గు ఎగ్గు చెల్లప్ప కాదయ్యో నీ గొప్ప నీలో మేఘం నాలో దాహం యాలో యాల స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన ఎండవాన పెళ్ళాడంగా కొండకోన నీలాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పొరుగెత్తంగా తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన చాలని గొడుగున 4 అడుగుల నటనే వాన వానల్లోన సంపింగా ఒళ్ళంతా ఓపింగా గాలివాన గుళ్ళోన ముద్దే లేచే గంట స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన మల్లో మల్లో యాలో యాల తాగండి, బాగా తాగండి. రే గుట్కా పడుగా, రే టపాసు బాలు
మీకు గడియలు సమీపించాయి. ఎందుకంటే మీకు ఇదే ఆఖరి రోజు. ఏయ్, మీకు బతుకు మీద ఆశ ఉంటే పారిపోండి. రే నువ్వు చెప్పాలా మాకు? నువ్వు గోళీలు ఆడుకునే ఓ పిల్లవాడివి. డాయిలు కూడా నువ్వే వేసావు నాకు. ఈ దేశం కోసం పాటుపడే అందరూ అమరవీరులు అంతిమ కోరిక తీర్చడానికి ఈ సంగ్రామంలో దిగిన సమరసింహాలు. బరిలో దిగిన బొబ్బిలి సింహాలు. ఎవరు? మీ ఇద్దరా? మీ ఇద్దరా? అవును. ఏమి చేయలేరు. ఆకారాలకి ఎక్కువ, అవినీతికి తక్కువ. అవినీతి ఎక్కువే, అవినీతి అయితే ఎక్కువే. అయినా ఛాలెంజ్ రా. అయితే నీ దమ్మున్న మొగన్నుడు ఎలా బంధించామో నీ దమ్మున్న మనగాన్ని చూడు. రే బండా, ఏ సంగతి ఏదో పని పట్రా. రే నా గురించి తక్కువగా అంచనా వేసావుగా. నీ గురించి ఏందిరా? నీ తరతరాల గురించి. తాట తీసే వంశం మాది. వీడు వీడు వాడు అందరినీ తల తీసే వంశం మాది. రే అభి, త్వరగా పెళ్లి చేసుకోండిరా బాబు. మాకు ఈ బాధలు తప్పుతాయి. మాకెవరో ఒకరు పుట్టే ఉంటారు ఎక్కడో ఇక్కడ. చేసుకోండిరా బాబు. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారామ కళ్యాణమే మన మాంగళ్యధా. I just bought one of the rarest cars in the world. ఎట్లాంటి మీ ఇద్దరు ఆశీర్వదిస్తాం మీ ఇద్దరిని. ఏయ్ నన్ను ఆశీర్వదిస్తా. మీరు సుఖంగా నన్ను సుఖపెట్టారు. పాయింటే బాణల్లో నా పనితొచ్చిందిరా. ఎండలోగా బాణొచ్చిందిరా. ఆ బాణల్లో నా పనితొచ్చిందిరా. వీరా 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 నవ్వుడు వచ్చిన మగ తీరా. మనసులు తోచిన మగ తీరా. జగమెడు బడి మెచ్చిన తీరా. జగమెడికిన మగ మగ తీరా.
Get on the beat, now let's move it on the street. Everyone has something, better do us all the thing. Now rock everyone, we on the run. Now hit the floor, move everyone. Get the girl, now dance everyone. Now rock the show, now catch everyone. తిరుపతి గారి దూలపాక పక్కన ఉన్న సందు ఎనక తిరగా పండిన తోటాల్లో నా నిగమంటున్న నిమ్మ పండు అది మీసం మీద నిలబెట్టాలిరా నిమ్మ పండు మీసం మీద నిలబెట్టాలిరా కొండలు పిండి కొట్టయ్యాలిరా దిక్కులనైనా దున్నయ్యాలిరా కొండలు పిండి కొట్టయ్యాలిరా దిక్కులనైనా దున్నయ్యాలిరా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట బయట తగిలిన దిష్టి నేనే దిష్టి నానా దిష్టి దిష్టి దెబ్బకు వదిలి దొబ్బయ్యాలిరా ఈ దెబ్బకు వదిలి దొబ్బయ్యాలిరా కుమ్మడిగాయ కొట్టయ్యాలిరా మంగళహారతి పట్టయ్యాలిరా కుమ్మడిగాయ కొట్టయ్యాలిరా మంగళహారతి పట్టయ్యాలిరా Wanna sing and a dance and a magadira. Wanna rock and a move and a magadira. Wanna sing and a dance and a magadira. Wanna rock and a move and a magadira. Wanna sing and a dance and a magadira. Wanna rock and a move and a magadira. Wanna sing and a dance and a magadira. Wanna rock and a move and a magadira. హలో, ఇప్పటిదాకా మాకు సహకరించిన గ్రామ పెద్దలకు నాటక సమాజం కుర్రోళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత జాప సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్సల వంగా వింధ్య హిమాచల యమునా గంగ ఉత్సల జలధి తరంగా తవ శుభ నామే దాగే तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे।